హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్స్ ఏనండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్నెస్ సపోర్టింగ్గా ఉంటుంది, మరి కొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ తెలుసుకుందాం. స్టవ్ మీద పాలు పెట్టి మనం ఏదైనా పని చేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి పాలు పొంగిపోతూ ఉంటాయి కదండి. పాలు పొంగిపోయినప్పుడు మళ్ళీ మొత్తం కూడా ఖరాబ్ అయిపోతూ ఉంటుంది. మొత్తం క్లీన్ చేయాలంటే చాలా కష్టపడుతూ ఉంటాం కదండి. ఇలా ట్రై చేయండి. పాలు పొయ్యి మీద పెట్టుకున్నప్పుడు ఇలాగా సిమ్లో ఉంచేసి ఇలాగా పాల గిన్నెకి చుట్టూరు కూడా ఇలా ఆయిల్ రాసామనుకోండి, పైకి పొంగిపోకుండా ఉంటాయి. ఇలా చక్కగా అందులోనే మరుగుతాయి కాబట్టి మన పని ఈజీగా సులువుగా చేసుకోవచ్చు. ఇలా పాలు పొయ్యి మీద పెట్టి మనం ఏ పని చేసుకున్నా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇక సెకండ్ టిప్ని తెలుసుకుందాం. పిల్లలకి మనం బూస్ట్ కలిపిస్తూ ఉంటాం కదండి. ఇలాగ బూస్ట్ మనం పాలు చల్లారిన తర్వాత కలిపిస్తూ ఉంటే అవి గడ్డ కట్టేసి అడుగునని అలానే ఉంటుంది, కానీ కరగకుండా ఉంటుంది. కాబట్టి ఇలా గ్లాసులో అయితే బూస్ట్ వేసేసి వేడివేడిగా ఉన్నప్పుడే పాలను అయితే ఇలా తిరగొట్టామనుకోండి, చక్కగా మనకి ఇలా బూస్ట్ అనేది కరిగిపోతుంది. మనం ఈ పని కూడా ఈజీగా సులభంగా చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 3, స్టిక్కర్స్ అయితే మనం ఆడవాళ్ళు ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి ఇలా స్టిక్కర్లు ఫేస్కి పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి గమ్ము లేక అవి ఊడిపోతూ ఉంటాయి కదండి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. కొంచెం దోసపెనం మీద ఇలా కొంచెం అయితే హీట్ చేసేసుకొని స్టిక్కర్ ప్యాకెట్ని తర్వాత స్టిక్కర్ పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా ఊడిపోకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. అలోవెరా అయితే అందరి ఇళ్ళల్లో పెంచుకుంటూ ఉంటాం కదండి. అలోవెరా వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి. మీకు ఫుల్ వీడియో కావాలి అంటే మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయండి. వీటి వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి. అలోవెరాని సగం అయితే ఇలా తీసుకొని సైడ్ని ఇలా కట్ చేసేసుకొని ఇలాగా అలోవెరాలో ఉన్నటువంటి గుజ్జునంతా కూడా ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని ఇలా లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. మనం తలస్నానం చేసే ఒక 1 అవర్ ముందు ఇలా తలకి పట్టించేసి ఇలా అలోవెరాని చక్కగా 1 అవర్ తర్వాత బియ్యం కడిగిన వాటర్లో, ఏ షాంపూ అయినా పర్లేదండి, కొంచెం అయితే షాంపూ బియ్యం కడిగిన వాటర్లో ఇలా అప్లై చేసేసి తర్వాత మనం తలస్నానం చేసేటప్పుడు బియ్యం కడిగిన ఆ వాటర్తో షాంపూ అయితే వేసాం కదండి, చక్కగా తలకి పట్టించేసి ఇలాగా తలస్నానం చేసామనుకోండి, చక్కగా హెయిర్స్ అనేది ఊడిపోకుండా ఉంటాయి. అలానే కలబంద అయితే పెట్టాం కాబట్టి తలకి చాలా దృఢంగా గట్టిగా ఉంటాయండి. ఎంటుకలు కూడా తెల్లగా జుట్టు మారిపోవటం కానీ అలాంటివి ఉండవండి. మన హెయిర్స్ కూడా మంచి బ్రైట్నెస్ అయితే వస్తాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇలాగా అలోవెరాని అయితే ఇలాగ తలకి పట్టించేసి 1 అవర్ తర్వాత ఇలాగా 1 అవర్ తర్వాత ఈ షాంపూ వాటర్తో తలస్నానం చేసామనుకోండి, మన హెయిర్స్ కూడా చక్కగా గట్టిగా దృఢంగా ఉంటాయి. అలానే ఒత్తిగా పెరుగుతాయండి హెయిర్స్ కూడా. చుండ్రు కూడా తగ్గిపోతుందండి. మనకి దురద లాంటి సమస్య కూడా పోతుంది. ఇలా 1 మంత్కి ఒకసారైనా అలోవెరాతో చక్కగా ఇలాగ తలస్నానం చేసామనుకోండి, ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. మన హెయిర్స్ కూడా చక్కగా దృఢంగా ఒత్తిగా పెరుగుతాయి. కాబట్టి ఇలా ట్రై చేయండి. ఒక్కసారి ట్రై చేశారంటే రిజల్ట్ అనేది పక్కాగా మీకే కనిపిస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.